సో చెప్పండి అన్న, అసలు ఎందుకు మీరు రోడ్లపైకి రావాల్సి అంటే నియామక పత్రాలు తీసుకొని కూడా మళ్ళీ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనకు మేము గత సంవత్సర కాలంగా ఈ గురుకుల నోటిఫికేషన్ మీద తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. సో కొత్త గవర్నమెంట్ మాకు వస్తేనే మా జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మార్చుకున్నప్పటికీ సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అయితే నియామక పత్రాలు అయితే ఇచ్చింది, కానీ ఇప్పటికీ నియామక పత్రాలు అందుకొని 3 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు, మాకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఈ 4 నెలల నుంచి అప్పటి వరకు చేస్తున్న చిన్న చితక ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా, మీరు మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోతారని చెప్పేసి మమ్మల్ని ఆ ఉద్యోగాల నుంచి తీసేసారు. సో ఇప్పుడు మా పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోలేము, ఈ గవర్నమెంట్ ఉద్యోగము మాకు ఇంకా పోస్టింగ్ ఇవ్వదు. మరి ఏం చేయాలి? మేమందరం డైలీకు దినసరి కూలీలాగా అడ్డం మీద కూలీకి పోవాలన్నా? 4 నెలల నుంచి ఇప్పుడు ఒక 25-30 సంవత్సరాల వయసుకు వచ్చిన మేము మా కుటుంబానికి మేము ఆధారంగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ధర్నాకు రావాలంటే ఇంట్లో 100 రూపాయలు 200 రూపాయలు పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో మా భవిష్యత్తు జీవితాలు ఎప్పుడు మారుతాయి? ఇప్పటికే ఇన్ని సంవత్సరాల నుంచి గత 2022 నుంచి నోటిఫికేషన్స్ వచ్చినాయి. అనేక నోటిఫికేషన్స్ నుంచి అన్ని ఉద్యోగాలు మానేసి అనేక కోచింగ్ సెంటర్లకు వెళ్తూ సరే తీరా కష్టపడ్డాము, ఫైనల్గా మాకు ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వచ్చినాయి. మరి జాయినింగ్ ఆర్డర్స్ ఎప్పుడు? ప్రభుత్వానికి కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, మాకు ఒక భరోసా అనేది కల్పించట్లేదు. ఎక్కడ కూడా గురుకుల బోర్డు నుంచి ఒక స్టేట్మెంట్ రావట్లేదు, ఒక అధికారి మాట్లాడలేడు, ఒక మంత్రి మాట్లాడలేదు, అయ్యా మీకు ఇది అవుతుంది ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి మా అంతలు మేము రోడ్డు మీదకి వచ్చి అడిగేంత వరకు కూడా మాకు సమాధానం ఇప్పటివరకు దొరకట్లేదు. ఈరోజు కూడా మేము సామరస్యంగా వచ్చి మా సమస్యకు ఏం పరిష్కారం చూపిస్తారు, మరి మాకు ఎప్పుడు పోస్టింగ్స్ ఇస్తారు? ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మాలో కూడా చాలామంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, స్కూళ్ళకి పంపించుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లల్ని ఇప్పుడు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ పిల్లల్ని జాయిన్ చేయాలి. మరి ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాగానే ఇమీడియట్గా ఫీజు కట్టమంటున్నారు. సో మరి అక్కడే ఉంటామా, కొత్త ప్లేస్కి వెళ్తామా తెలియదు. ఆల్రెడీ చాలామంది పేరెంట్స్ టీసీలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడ కొత్త స్కూల్లో జాయిన్ చేయాలంటే అక్కడ కూడా ఆల్రెడీ సీట్లు ఫిల్ అయిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇట్లా అనేక విషయాల్లో ఇక్కడ ఉద్యోగం రావడం ఏంటో కానీ అనేక మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే సొసైటీలో చెప్పుకోలేము, మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి 4 నెలలు అవుతుంది, ఏమి పోతలేవు, ఇంట్లోనే కూర్చుంటున్నావు, ఇంకెప్పుడు పోతావు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే సమస్య, మాకు ఆర్థికంగా సమస్య, మా పిల్లలకు సమస్య, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా గురుకుల బోర్డుకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇంకా అధికారికంగా ఇంత 25 రోజుల టైం పడుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి మీకు 25 రోజులు అంటే ఇంకా టైం పడితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనబడుతుంది. ఇంకా 25 రోజులు అంటే ఇప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ వేసాము, ఇప్పుడు ఇది అవుతుంది అని అంటే దానికి అందరము సరే దాని తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాం. మా ఆర్థిక వనరులు కానీ మా కుటుంబాలు కానీ ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 25 రోజులు అంటే ఏం చేస్తారు ఏంటనేది మాకు ఒక ఇప్పుడు అఫీషియల్గా ఇది జరుగుతుంది, ఇప్పుడు ప్రమోషన్లు జరుగుతున్నాయి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు బయట వేరే జనరల్ టీచర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ షెడ్యూల్, ప్రమోషన్ షెడ్యూల్ వచ్చింది. అది చూస్తే ఓకే వీళ్ళది ఇప్పుడు అయిపోతుంది అనేది ఒక నమ్మకం ఉంటుంది. మరి మా గురుకులాలకు సంబంధించి ఏ సొసైటీలో ఏ పరిస్థితి ఉంది, అసలు ట్రాన్స్ఫర్లు అయిపోయినాయా, ప్రమోషన్లు అయిపోయినాయా లేదా, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా లేదా, మేము ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తెలుసుకోవడమే తప్ప మాకు ఎక్కడి నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అఫీషియల్గా వినిపించలేదు. మీరు గురుకుల సొసైటీ వెబ్సైట్ చూస్తే ఒక్క అప్డేట్ కూడా లేదు 3-4 నెలల క్రితం తప్ప. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఎందుకు మీరు ఇన్ని రోజుల లెటర్ తీసుకొని కూడా నిరుద్యోగుల్లాగా ఇంకా కూడా నిరుద్యోగుల్లాగా ఎందుకు రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది? ఎందుకు అసలు యాక్షన్ తీసుకుంటలేరని అనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మేము పదే గురుకుల బోర్డుని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఇంకా రాలేదు, పైనుంచి ఆర్డర్స్ వస్తే మాకు ఇమీడియట్గా మేము ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అడిగేది ఏంటంటే ఆ పైనుండి ఆర్డర్ అంటే సీఎం గారు లేదా ఇతరత రాజకీయ ప్రముఖులు. సో అందుకనే ఈరోజు మేము ఏంటంటే సీఎం గారి దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు గురుకుల బోర్డు దగ్గరికి వెళ్ళాం, అనేక సార్లు మా సమస్యలు వాళ్ళకి చెప్పాం. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి మాకు రెస్పాండ్ లేదు. మాకు పైనుంచి ఆర్డర్స్ వస్తేనే మేము చేస్తామంటున్నాం. అందుకనే ఈరోజు సీఎం గారి దగ్గరకు వచ్చి మా సమస్యలు విన్నవించుకుంటే వీరైనా సరే గురుకుల బోర్డుకు ఆదేశాలు జారీ చేస్తే గురుకుల బోర్డు నుంచి ఏదైనా ఒక స్పష్టత మాకు వస్తే దానికి అనుగుణంగా వారం రోజుల 10 రోజుల మా సమయము వాళ్ళు మాకు చెప్తే దాన్ని బట్టి మేము ఇతరత్ర మాకు సమస్యల్ని మేము చక్కదిద్దుకోవడానికి ఉంటుంది. ఆ 10 డేస్ తర్వాత కూడా ఎటువంటి మూమెంట్ లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మా యొక్క కార్యాచరణ అంటే మేము ఏ విధంగా మా పోస్టింగ్స్ సాధించుకోవాలి దాని గురించి అందరూ చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలని మేము